సర్వనాశనం అయిపోతుంది. బ్రేక్ లేకపోతే, కంట్రోల్ అనేది లేకపోతే. కంట్రోల్ చేయడానికి బ్రేక్ ఉండాలి. బ్రేక్ లేనటువంటి సైకిల్, ఆఖరికి సైకిల్ అయినా నడపమని చెప్పు చూద్దాం, ఏమవుతుంది? బ్రేక్ లేని బైక్ని నడపమని చెప్పు చూద్దాం, బ్రేక్ లేని బస్సును, బ్రేక్ లేని కారును నడపమని చెప్పు చూద్దాం, ఏమవుతుందో. ఆ తర్వాత నువ్వు ఉండవు అని అంటే దీని అర్థం మనకు అర్థం కావాలి. ఖచ్చితంగా మనిషిగా పుట్టినటువంటి నీకు బ్రేక్ ఉండాలి. అది నువ్వు పురుషుడు అయినా, నువ్వు స్త్రీ అయినా, నువ్వు ఎవరివైనా కా, నీకు బ్రేకు ఉండాలి. బ్రేక్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అదే చూద్దాం. నిజానికి చెప్పాలంటే అందరు పాస్టర్లు కాదు, కానీ అందరు పాస్టర్లు అయితే దేవుని పరిచారకులు కాదు, కానీ ప్రతి అధికారి దేవుని పరిచారకులే. అందరు అధికారులందరూ దేవుని పరిచారకులే. పాస్టర్లందరూ దేవుని పరిచారకులు కాకపోవచ్చేమో, కానీ అధికారులందరూ మాత్రం దేవుని పరిచారకులే చెప్తున్నాను. చెప్పండి, చదవండి నెక్స్ట్. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమస్త సృష్టిని సృష్టించిన మనందరికన్నా తండ్రి అయిన ఆ దేవదేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి స్తోత్రాలు. అలాగే ఆయన మాటలు విన్న మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా జీవించాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు, వందనాలు. దేవుడు చేస్తున్నటువంటి ప్రయత్నం మామూలుగా సరదాగా ఎప్పుడైనా ఆలోచిస్తే దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? ఇలా పిల్లలు ఏమీ తెలియని ఏజ్లో మా కొరకు మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అని ఇప్పుడు ఈ పిల్లలు ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు? వాళ్ళకు అవగాహన వచ్చిన తర్వాత, కాస్త పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళకు ఆలోచన వస్తుంది. ఏంటి అని అంటే, మా కోసం మా అమ్మ నాన్న ఏం చేశారు చించరా? దాన్ని బట్టే వాళ్ళు మనల్ని గౌరవించేది, దాన్ని బట్టే వాళ్ళు మనల్ని ప్రేమించేది. అంతేనా కదా? కనబడాలి, కష్టం, ప్రయాస. నా కోసమని మా నాన్న ఎంత చేశాడు, నా కోసమని మా అమ్మ ఎంత చేసింది, వాళ్ళు కూడా చెప్పుకొని తిరగాలి కదా. మరి ఈరోజు బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా మ్యాక్సిమం పెద్దయిన తర్వాతనైనా వాళ్ళు ఆలోచిస్తున్నారు తల్లిదండ్రుల గురించి. పెద్దయిన తర్వాత కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా తల్లిదండ్రులను కొట్టి, తిట్టి, దూషించి దూరం పెడుతున్నటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారా లేదా? అంటే కరెక్ట్గా చెప్పాలంటే తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రయాస ఏమీ ఆలోచించకుండా, వాళ్ళను సరిగ్గా చూసుకోక, పట్టించుకోకుండా ఉంటున్నటువంటి పిల్లలు లేరంటారా సమాజంలో? మా బతికేదో మేము బ్రతకాలి, మేము సంతోషంగా ఉంటే చాలు, మేము ప్రశాంతంగా ఉంటే చాలు, మేము బాగుంటే చాలు, మా కోరికలు తీరితే చాలు కదా. తల్లిదండ్రులు ఎటైనా పోనీ. ఇంకా గట్టిగా మాట్లాడాలి అని అంటే, తల్లిదండ్రులు చచ్చిపోతే బాగుంటుంది అని ఆలోచించేవాళ్ళు లేకపోలేదా సమాజంలో? లేరా? ఏమండి, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మీరు దేవుని గురించి అస్సలు ఆలోచించట్లేరు అని చెప్పేసి అంటున్నారు. ఆలోచించారా దేవుని గురించి ఎప్పుడైనా? అంటే మీరు చిన్నపిల్లల, అవగాహన లేనివారా? కాదు, పెద్దోళ్ళే, అన్నీ ఆలోచించగలిగినటువంటి వారే, ఆలోచన ఉన్నటువంటి వారే. అయినా కూడా మీరు దేవుని గురించి ఆలోచించట్లేరు అని అంటే అర్థం ఏంటి? ఆలోచించండి. దేవుని గురించి మీరు ఆలోచించట్లేరంటే మీరు ఎవరు, మీరు ఏంటి? ఇప్పుడు ఇందాక అన్నట్టు తల్లిదండ్రులను పట్టించుకోకుండా, తల్లిదండ్రులు తొందరగా చనిపోతే బాగుంటుంది అని తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించక, తల్లిదండ్రులు చేసినటువంటి కష్టాల మీదనే బ్రతుకుతూ, అనుభవిస్తూ, వాళ్ళ రెక్కల కష్టాన్ని స్వాధీనపరుచుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళని ఏమనాలి? మా ఊరిలో ఒక ముసలాయన ఉంటాడు. వాళ్ళ ఊరు వేరే ఊరు, కానీ మా ఊరిలోకి వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో బ్రతుకుతూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా మాట్లాడితే వాళ్ళది వేరే కులం, వీళ్ళది వేరే కులం. మా వాళ్ళంటే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు అని అంటే వీళ్ళేమో లంబాడీస్, ఎస్టీ, వాళ్ళేమో ఎస్సీ.
ఆ ముసలాయన వచ్చేసి వీళ్ళింట్లో ఉంటున్నాడు, ఎప్పటి నుంచో ఉంటున్నాడు. ఇక్కడే తినటం, ఇక్కడే పడుకోవటం. ఏం చేస్తాడు ఆయన అని అంటే, అడవికి వెళ్ళి సువ్వలు తీసుకొచ్చేసి బుట్టలల్లటమో గంపలల్లటమో, అర్థమవుతుందా, ఇలాంటి పని చేస్తాడు. ఇది చేసి వాటిని తీసుకెళ్ళేసి అదే ఊర్లో అమ్ముతాడు. అమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు మాత్రమే కాకుండా ఈయన కష్టపడి సంపాదించినటువంటి భూమి, ఆస్తి కూడా ఉంది. ఆ ఆస్తి అంటే ఆ ల్యాండ్కు, అగ్రికల్చర్ ల్యాండ్కు రైతు బంధు అనేది మా తెలంగాణలో ఇస్తారు. మరి మీ ఆంధ్రలో ఇస్తున్నారా? రైతు భరోసా, అక్కడ కూడా రైతు భరోసా అని వేస్తారు. ఆ డబ్బులు కూడా ఇతని అకౌంట్లోనే పడుతున్నాయి. అది మాత్రమే కాకుండా వృద్ధాప్యములో పింఛన్ వస్తుంది కదా, అది కూడా వస్తుంది ఆయనకు. ఇప్పుడు ఆయన చేతిలో ఎంత ఉంటుంది డబ్బు? ఏ డబ్బు ఉంటుంది చెప్పండి? ఒకటి తాను కష్టపడుతున్నటువంటి డబ్బు, రెండోది వృద్ధాప్యంలో ఉన్న పింఛను, మూడోది రైతు బంధు. తనకు కుమారుడు ఉన్నాడు. నేను వెళ్ళిన తర్వాత అడిగాను అనమాట, ఏంటి ఎప్పుడు చూసినా ఇక్కడే కనపడతాడు ఈ ముసలాయన, ఏంటి సంగతి అని చెప్పేసి నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఉన్నారు ఓ కూతురు ఉంది, కూతురు చక్కగా ఆస్తిపరురాలు, చక్కగా ఇల్లు కట్టుకొని అద్భుతంగా బ్రతుకుతుంది. మరి కొడుకు అంటే కొడుకు ఉన్నాడు, కొడుకు కోడలు మనవరాళ్ళు ఉన్నారు. మరి అక్కడ ఉండొచ్చు కదా ఇతను, ఈ ఏజ్లో కూడా ఇంత వృద్ధాప్యంలో కూడా కష్టపడటం ఏంటి, ఊరుకాని ఊరిలో ఉండటం ఏంటి అని చెప్పేసి అంటే, అక్కడుంటే కొడుకు కొడతాడట. అర్థమవుతుందా? కొడుకు కొడతాడని చెప్పేసి ఇక్కడ ఉంటున్నాడు. అక్కడ ఉంటే సరిగ్గా చూసుకోడు. సరిగ్గా చూసుకోవటం మాత్రమే కాకుండా కొడుకుకి ఏం చేస్తాడట? కొడతాడట. నేను అనుకున్నాను, పోనీలే కొడుకు కొడతాడని తప్పించుకొని ఇక్కడికి వచ్చైనా ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు, సంతోషం అని అనుకున్నా నేను. కానీ విషయం ఏంటో తెలుసా? ప్రతి నెల ఎప్పుడైతే పింఛన్ డబ్బులు వస్తాయో ఆ సమయానికి ఫోన్లు చేస్తాడట. ఆ సమయానికి ఎవరో ఒకరి ద్వారా ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేటటువంటి వాళ్ళ చేత కబుర్లు పంపిస్తాడట. మా నాన్నను రమ్మను, పింఛన్ డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి కబురు పంపిస్తాడట. రైతు బంధు డబ్బులు పడ్డాయి, రైతు భరోసా డబ్బులు పడ్డాయి, రమ్మని చెప్పు, అర్థమైందా అని పిలుస్తాడట. రాలేదనుకో, వినండి, రాలేదనుకో ఏం చేస్తాడో తెలుసా? ఈడికొచ్చి కొట్టిపోతాడంట. ఇంటికి వచ్చి ఇక్కడ వేరే ఊర్లో బ్రతుకుతున్నటువంటి ఊరికి వచ్చేసి కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళిపోతాడట. ఎందుకు గొడవ అని చెప్పేసి, ఎంతైనా ప్రేమ ఉంటుంది కదా ఈయనకి, కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా, సరే అని చెప్పేసి వెళ్తాడు. వెళ్తే ఆ పింఛన్ డబ్బులు తీసుకొని, ఈయన కష్టపడి ఈయన సంపాదించినటువంటి డబ్బులు తీసుకొని మరలా వెళ్ళిపోమని చెప్పేసి పంపిస్తాడట. ఎంత దారుణం అది! మరి కొడుకు ఏం చేస్తున్నాడు అని అడిగిన నేను. తాగుబోతు. కొడుకు ఎవరు? నీతి, నిజాయితీ, న్యాయం, పద్ధతి లేకుండా బ్రతుకుతున్నటువంటి ఒక తాగుబోతు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక పనికి మాలినవాడు, ఒక దరిద్రుడు, దుష్టుడు, దుర్మార్గుడు కదా. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడాను నేను అని అంటే, ఇప్పటికీ తండ్రి మీద ఆధారపడి తండ్రి సొమ్మును దోచుకొని తండ్రి కష్టాన్ని గుంజుకొని బతుకుతున్నటువంటి వాడు ఇంకా తండ్రి గురించి ఆలోచించకుండా, తండ్రి గురించి పట్టించుకోకుండా, తండ్రిని మంచిగా చూసుకోకుండా, తండ్రికి ఏం కావాలో ఆలోచించకుండా తండ్రి మీద పడి బతుకుతున్నటువంటి వాడిని ఏమంటారు? ఇప్పుడు ఏమంటారు చెప్పండి అక్క? తిరుగుబోతు, తాగుబోతు, దుర్మార్గుడు, దుష్టుడు, దరిద్రుడు కదా. మనకు ఆయనకు పెద్ద తేడా లేదు. మనం కూడా అదే అని చెప్తున్నాను నేను. అందుకోసమే ఈ స్టోరీ అంతా చెప్పాను. ఎందుకు అని అంటే, ఆ కనతండ్రి అయినటువంటి దేవుని మనసేంటో తెలుసుకోకుండా, ఆ కనతండ్రి అయిన దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటున్నాడో ఆలోచించకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, ఆయనను పట్టించుకోకుండా, ఇంకా ఆయన కష్టం దోచుకొని బ్రతుకుతున్న వాళ్ళం కాదా మనం? చెప్పండి. సంవత్సరం వర్షం కురిపిస్తూ, మన కొరకు గాలిని రప్పిస్తూ, మన కొరకు భూమిని పండేలా చేస్తూ, మనకు శక్తి సామర్థ్యాలను ఇస్తూ కదా, అన్నీ ఆయన ఇస్తున్నాడు, అన్ని దేవుడే ఇస్తున్నాడు. ఈ శరీరంలో శక్తి ఉంది. ఉదయాన్నే లేచి పళ్ళు దోవుకొని, బ్రష్ చేసుకొని, ఆ వంట వండుకొని
తిని మరలా స్నానం చేసుకొని పొలానికి వెళ్ళి పనులు చేయటానికి ఈ శరీరంలో ఈ శక్తిని ఇస్తుంది ఎవరు చెప్పండి? నీ పనులన్నీ నువ్వు చేసుకోవటానికి నీకు శక్తినిస్తున్నది దేవుడు. నీకు శక్తినిస్తున్నది దేవుడు. ఈ శక్తి రావటం కోసమని చెప్పేసి భూమి పండే గుణాన్ని పెట్టింది దేవుడు. భూమి పండటానికి కావలసినటువంటి సోర్స్ పైనుంచి వర్షం, దాన్ని కురిపిస్తున్నది కూడా మరలా దేవుడు. ఆయన ఇన్ని చేస్తున్నాడు కదా. ప్రతిరోజు గాలి వీచాలి, మన చుట్టూ గాలి నిండి ఉండాలి. గాలి కనుక ఖాళీ అయితే పిట్టరాలినట్టు రాలుతాం కదా మనం. అంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన దయ వల్ల, ఆయన కృప వల్ల మనం బతుకుతున్నాం. కానీ నేను అడిగిన ప్రశ్నకు జవాబు మీ దగ్గర ఉందా? ప్రతిరోజు ప్రతిదినం కనీసం ఎప్పుడైనా రోజుకు ఒక్కసారైనా దేవుని గురించి ఆలోచించారా? దేవుని గురించి ఆలోచిస్తున్నారా అంటే సమాధానం ఏంటి? లేదు. అంటే ఇప్పుడు మనం ఎవరని చెప్పుకోండి. ఇందాక చెప్పినటువంటి వాడు వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తున్నాడా? చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు కదా. కష్టపడి 1-2 ఎకరాలు సంపాదించాడు. నా కోసం ఇల్లు కట్టించాడు. ఇల్లుంది, ఆయన కట్టించిన ఇంట్లో నేను బతుకుతున్నాను. ఎక్కడో ఒక చోట వెతికి పెళ్లి కూడా చేయించాడు నాకు. నేను పెళ్లి చేసుకున్నాను. నా కోసం ఇంత చేశాడు కదా మా నాన్న. ఊరు కాని ఊరిలో ఎలా బ్రతుకుతున్నాడో, ఎక్కడ పడుకుంటున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. వృద్ధాప్యంలో చేతిలో కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటాడు ఆయన. ఆయనకి చేతనైన పని చేసుకుంటూ వచ్చిన డబ్బును దాచిపెట్టుకొని భోజనం ఖర్చు కూడా లేదు. మనమైతే ఎక్కడైనా ఈరోజు ఊరికి వెళ్తే, బయట ప్రాంతాలకి వెళ్తే పడుకోవటానికి డబ్బులు కట్టాలి. లాడ్జిలలో తినాలంటే డబ్బులు కట్టాలి. అక్కడికి కాలకృత్యాలు తీర్చుకోవటానికి ఉదయాన్నే లేచి 1-2కి వెళ్తాం కదా, దానికి కూడా డబ్బులు కట్టాలి తెలుసా బయట. కానీ వేటికి ఖర్చులు లేకుండా బ్రతుకుతున్నాడు. మనలో దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రేమ కలిగి ఎవరైతే మనిషి పడుకోవటానికి మంచం ఇస్తున్నారు, తినటానికి తిండి పెడుతున్నారు, మా అక్క వాళ్ళే. తన పని తను చేసుకుంటూ వస్తాడు. చేసిన తర్వాత ఆ బుట్టలు, ఆ గంపలు అల్లిన తర్వాత వచ్చిన డబ్బులు జాగ్రత్త దాచిపెట్టుకో, నీకు అవసరానికి పనికి వస్తాయి, వృద్ధాప్యంలో ఉన్నావు కదా అని చెప్పి ఫ్రీగా భోజనం పెడుతూ, పల్లెటూరు కదా, భోజనం పెడుతున్నారు, పడుకోవటానికి మంచం ఇస్తున్నారు. అక్కడే పడుకుంటున్నాడు, అక్కడే తింటున్నాడు, పని చేసుకుంటున్నాడు, డబ్బులు దాచిపెట్టుకుంటున్నాడు. ఆ డబ్బులు తీరా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాడు? ఏనాడైనా ఆలోచిస్తున్నాడా? పైగా ఒక వింత విచిత్రం ఏంటి అని అంటే, రీసెంట్గా వెళ్ళాడట, రైతు బంధు వచ్చింది అని చెప్పేసానంటే 10,000 ఏమో పడ్డాయంట. 10,000 తీసి కొడుకుకి ఇచ్చాడట. కొడుకేమో తాగి ఆ 10,000 ఖర్చు చేశాడట, పాడు చేశాడట తాగి తిని. దాంతో కోడలు పంచాయతీ పెట్టింది. మామయ్యని పిలిచి అందరి ముందు పంచాయతీ పెట్టింది. ఏమని? 10,000 ఏవి? దాన్ని అన్యాయం అనాలనా, భయంకరమైన అక్రమం అనాలనా, అసలు ఏమనాలనా నాకైతే ఏం అర్థం కాలే. ఆ 10,000 ఏవి అని అంటే కొడుకుకి ఇచ్చిన. ఎవడిమ్మన్నాడు నిన్ను నీ కొడుకుకి ఎందుకు ఇచ్చినావు? నా పిల్లలు ఏం కావాలి? ఇప్పుడు నువ్వు ఇచ్చిన భూమిని సేద్యపరచాలి, వ్యవసాయం చేయాలి అని అంటే పెట్టుబడి నాకు కావాలన్నా వద్దా? పెట్టుబడి కోసం ఏం గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు నువ్వు నాకు ఇవ్వలేదు. కోడలు చూడు, కొడుకుకి ఇచ్చిన అమ్మ అని అంటే కొడుకుకి ఎందుకు ఇచ్చినావు? వాడు తాగుపోతాను, నీకు తెలీదా? ఇప్పుడు నా డబ్బులు నాకి అని పట్టుబట్టిందంట. పంచాయతీ పెట్టిందట. పంచాయతీ పెడితే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, అవునయ్యా మరి నువ్వు పోయిపోయా, నీ కొడుకు ఎందుకు ఎట్లా ఇస్తావు, ఆయన తాగుపోతాను నీకు తెలియదా అని చెప్పేసి నలుగురు అన్నారట. ఇంకా చూడు వాళ్ళ న్యాయం చూడెట్టుందో, ఆడికి బుద్ధి చెప్పక. అదంతా చూసి సర్లే అమ్మా మరలా నెల రోజుల తర్వాత వచ్చేసి ఆ 10,000 ఇస్తాలే అని చెప్పేసి బయలుదేరి వచ్చాడట ఒప్పుకొని. ఇప్పుడు ఆ వృద్ధాప్యంలో ఇప్పుడు వచ్చి ఎంతో కొంతైనా కష్టపడి ఈయనకొచ్చే 2,000 పింఛన్తో కలిపి 10,000 కలిపి వచ్చే నెలలో ఇవ్వాలటైనా. ఏం చేస్తావు తాత నువ్వు అని చెప్పేసి అడిగితే, ఏదో నాయన నాకు తెలిసిన కష్టం చేస్తా, మరి తప్పుతుందా? ఎంత అయితే అంత, నెల రోజుల తర్వాత ఎంత అయితే అంత ఇచ్చేసి వస్తా. ఏమంటారు దాన్ని? నాకైతే అసలు అది వింటుంటే, పోనీ విందాం జాగ్రత్తగా. భర్త అంటే తన కొడుకు, వాడికంటే దిమాక్ లేదు, వాడు తాగుబోతూ. ఆలోచన చేద్దాం. వృద్ధాప్యంలో ఉన్నాడు కదా మా మామ. కోడలు ఆలోచించాలన్నా వద్దా? వృద్ధాప్యంలో ఉన్నాడు కదా.
పైగా నేను ఆయన్ని చూసుకోవట్లేదు కదా, మళ్ళీ ఆయన్ని దబావించి ఆయన దగ్గర నుంచి మళ్ళీ 10,000 కావాలని అడగటం, ఇది భయంకరమైన అన్యాయం కాదా అని అనిపించలేదు ఆవిడికి? ఆలోచన చేయండి మనుషులు ఎట్టున్నారో. సర్లేయా, నువ్వు ముసలోనివి, నువ్వేం కష్టపడతావు, కానీ ఇంకొకసారి నీ కొడుకు అయితే ఇవ్వ మాకు, ఆయన తాగి పాడు చేస్తాడని తెలుసు కదా నీకు. ఇట్లా చెప్పుంటే ఎంత బాగుండేది. కనీసం ఇట్లన్నా మాట్లాడుంటే ఎంత బాగుండేది. నాకు సంబంధం లేదు, నువ్వు దేవాల్సిందే, 10,000 ఇవ్వాల్సిందే అని అంటే ఏందది? ఇప్పటివరకు ఇచ్చింది చాలక నాకు అనిపించింది ఏంటంటే, ఆ ముసలాయన చచ్చిపోయేంత వరకు పిండుక తినటమేనా? ఇంకా ప్రశాంతంగా వాళ్ళని చూసేది లేదా? ఈ చివరి దినాల్లో ప్రశాంతంగా బ్రతకండి, ఇంకా మేము కష్టపడుతున్నాం, మేము పోషిస్తాంలే అని చెప్పేసి లేదా? చెప్పకూడదా? మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పోషించారు కదా, ఎంతో ప్రేమగా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, ఎంత ప్రేమగా పోషించుకుంటాం మనం, ముద్దాడుతూ, ఎత్తుకొని, కౌగిలించుకొని, ఎంతో ఆనందంగా, సంతోషంగా, ప్రేమతో, నిండు హృదయంతో వాళ్ళని చూసుకుంటుంటాం కదా. అందులో కనీసం సగం ప్రేమతోనైనా తల్లిదండ్రులను చూడొచ్చు కదా, సగం ప్రేమతోనైనా చూడొచ్చు కదా. కానీ ఏది ఉందా? ఏమైపోతుంది లోకం, ఎటువైపు వెళ్ళిపోతుంది లోకం అని అంటే, ఈరోజు మనుషులందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఎవడు ఎటుపోతే నాకేంటి, నేను సంతోషంగా ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, ఎవడు బతికితే ఏంటి, ఎవడు సస్తే నాకేంటి, నేను సుఖంగా ఉంటే చాలు అనుకుంటున్నాడు. రేపటి దినం గురించి ఆలోచించట్లేడు. రేపు అనేది నాది కాదు అనేటటువంటి కనీసపు ఆలోచన కూడా మనిషికి లేదు అంటే, మనిషి ఎంత తెలివి తక్కువ దద్దమైపోయిండు అని అంటే, ఎంత తెలివి లేని వింత పశువులా మారిపోయిండంటే మనిషి. దీని గురించి ఎందుకు నాయనా ఈ మనుషులు ఇలా మారిపోతున్నారు అని చెప్పేసి మనం దేవుణ్ణి అడిగామనుకోండి, ఆయన సర్వజ్ఞాని కదా, ఆయన మాట్లాడతాడు. ఆయన మొత్తం చెప్పేశాడు బైబిల్లో. ఎందుకు ఇలా తయారైపోయారు మనుషులు అని అంటే, ఈరోజు నేను ఆయన గురించి చెప్పాను, ఆయన మాత్రమే కాదు, ఈరోజు మనం కూడా అలా తయారైపోతున్నాం. ఈరోజు ప్రపంచంలో అలానే తయారైపోతున్నారు అందరూ. రీసెంట్గా వస్తున్నటువంటి వార్తలు మీరు విన్నారో లేదో కానీ, రీసెంట్గా వింటున్నటువంటి వార్తలన్నీ ఎట్లున్నాయో తెలుసా? నిన్న ఒక వార్త, భార్య తన మాట తన భర్త వినట్లేడని. నిజానికి తన మాట భర్త వినాలా, భర్త మాట ఈవిడ వినాలా? ఎడ తయారైపోయింది చూసారా? నా మాట వినట్లేడు నా భర్త అని చెప్పేసి ఆలోచించినటువంటి స్త్రీ చేసినటువంటి పని ఏంటంటే, భార్య టూర్కి వెళ్దాం పదా అని చెప్పేసి, ఏదో నది, ఏమున్నది, టూర్కి వెళ్దామని నది దగ్గరికి చూడటానికి, డ్యాము నది బ్రిడ్జి ఉంటుంది కదా, కర్ణాటక అట, ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళేసి సెల్ఫీ దిగుదామండి బావగారు సెల్ఫీ దిగుదామని చెప్పేసి అడిగిందట. ఎంత కోపం ఉన్నా కూడా ఫైనల్గా మావిడ సెల్ఫీ దిగుదాం అని చెప్పేసి ప్రేమతో అడిగిందని చెప్పేసి, సరే అని చెప్పేసి బ్రిడ్జి దగ్గరికి వెళ్ళేసి సెల్ఫీ అని చెప్పేసి ఫోటో దిగడానికి వెళ్తే, కరెక్ట్గా బ్రిడ్జి ఎడ్జ్కి వచ్చేసరికల్లా భార్య ఏం చేసిందంటే నదిలో దోసేసిందట భర్త. ఈడైపోయింది, పని అయిపోయిందని చెప్పి. ఏంది ఆ ఆలోచన ఏంటి? ఎంత దారుణంగా ఆలోచిస్తుందో చూసారా? ఆ ఆలోచన ఏంటి అసలు? దేవుని దయ వల్ల దూకినటువంటి వ్యక్తి బతికిండు. ఈత కొట్టుకుంటూ వెళ్ళి అవతలికి వెళ్ళి ఒక ఏదో రాయి ఏదో ఉంటే పట్టుకొని అలా కొద్దిసేపు పరిసేసరికి బయట చూసినటువంటి జనాలు తాడిసిరేసారు. ఆ తాడు పట్టుకొని మళ్ళీ విడిచెక్కేసారు. ఈవిడ పారిపోయింది. ఏంటిది ఇప్పుడు? ఏం జరిగింది అసలు అక్కడ? ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఆలోచన చేశారా? వీటన్నింటికి సమాధానం బైబిల్ ఇచ్చింది అద్భుతంగా. అది మాత్రమే కాకుండా, పెళ్లి చేసుకొని భర్తను, మేఘాలయలో జరిగినటువంటి ఇన్సిడెంట్, పెళ్లి చేసుకుని భర్తను ఏం చేసిందో తెలుసా? 4 రోజులు టూర్కి వెళ్దామని చెప్పేసి ఆవిడ కూడా తీసుకుపోయి ఏం చేసిందని అంటే, భర్తను చంపించేసేసింది. రౌడీలను పెట్టించి 4 రోజులే పెళ్లి చేసుకుని చంపించేసింది. ఏం జరుగుతుంది? దీనికి కారణం ఏంటి? ఆలోచన చేశారా? దీనికి కారణం ఏంటి? వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులమే. దీనికి కారణం ఏంటి అని అంటే, దేవుడు రాయించాడు ఆల్రెడీ. ఏం జరుగుతుంది మనుషుల మధ్య అని అంటే, ఒక్కసారి మీరు యాకోబు పత్రిక ఓపెన్ చేసి చదవండి. 4వ అధ్యాయం యాకోబు పత్రిక 212 పేజీ నెంబరు, కొత్త నిబంధన, 1వ వచనం నుంచి. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏమంటున్నాడండి? మీలో యుద్ధములట, పోరాటములట. ఈవెన్ దేశాల మధ్య కూడా చూడండి, రష్యా, ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయెల్,
తర్వాత ఇరానా? ఇరాన్. జరుగుతున్నాయి యుద్ధాలు. ఎందుకోసం చెప్తున్నాడు ఇక్కడ. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? నెక్స్ట్ మాట, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అవునా కదా? భోగేచ్ఛలు అంటే ఇప్పుడు నా ఇష్టానుసారంగా నా హృదయంలో పుట్టేటటువంటి ఆలోచన ప్రకారంగా నేను బతకాలి, ఇష్టానుసారంగా బ్రతకాలి, నా ఇష్టానుసారంగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు అడ్డుపడేది ఎవరు చెప్పండి? నేను నా ఇష్టానుసారంగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు నా పై అధికారి నన్ను ఆపడా? నా పైన యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇది ఇలా చేయకూడదు అన్నాడా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా నా ఇష్టానుసారంగా బ్రతకాలి అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు యవ్వనస్తుడు అనుకున్నాడు అనుకో, ఇతను ఇష్టానుసారంగా బ్రతకాలని ప్రయత్నం చేశాడు అనుకో, ఇతను నాపేది ఎవరు చెప్పండి? అది తల్లిదండ్రులు. ఏవిరా అడ్డగోలుగా తిరుగుతున్నావు, ఇష్టానుసారంగా ఏవి సిగరెట్ తాగుతున్నావట, మందు తాగుతున్నావట ఏంద్రా అని చెప్పేసి అడిగాడు అనుకో, ఏమనిపిస్తుంది వాడికి? దానికి అలవాటు పడ్డాడు, దానికి బానిస అయ్యాడు. నా ఇష్టం, నేను తిరుగుతా, తింటా, తాగుతా అని ఆ పిచ్చి ముదిరిపోయినటువంటి వాడు ఏం చేస్తాడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అవసరం ఉంటే నేను ఇంట్లో నుంచైనా పారిపోవాలి, లేకపోతే ఈయనను ఉండకుండా చంపేయాలి అని చెప్పేసి ఆలోచనలు కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎందుకు ఇంత దూరం ఆలోచిస్తున్నాడు? ఇదే మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు. ఇప్పుడు భార్య ఇష్టానుసారంగా నా ఇష్టం వచ్చినట్టు బతకాలి అని చెప్పేసి భార్య అనుకుంటుంది. ఇప్పుడు భార్య నాపేది ఎవరు? భార్యను అడ్డుపడేది ఎవరు? ఆయన యజమానుడు భర్త. ఇష్టం వచ్చినట్టు తిరగటానికి, నీ ఇష్టం వచ్చినట్టు పని చేయటానికి, నీ ఇష్టం వచ్చినట్టు ఏమంటే అది చేయటానికి ఇక్కడ నేను లేననుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి ఆపుతాడు ఎవరు? భర్త. నువ్వేం చేసినా నన్ను అడగాలే అని అంటాడు. ఆవిడ కోపం. అంటే నేను నీ కింద బానిసనా? నేను మనిషిని కాదా? నాకంటూ కోరికలు ఉండవా? నాకంటూ ఆశలు ఉండవా అని అంటే ఏంది దాని అర్థం? అవునా కదా? ఏమంటే సృష్టి ధర్మం ఏంటో చెప్పనా? సృష్టి ధర్మం ఏంటో తెలుసా? ప్రతి దానికి బ్రేక్ ఉండాలి. బ్రేక్ లేకపోతే ఏమవుతుంది? మనిషికైనా ఎవరికైనా ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈరోజు మనుషులకు ఆ బ్రేకే నచ్చట్లేదు. చూడు, బ్రేక్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? జీవితం సర్వనాశనం అయిపోతుంది. బ్రేక్ లేకపోతే, కంట్రోల్ అనేది లేకపోతే, కంట్రోల్ చేయడానికి బ్రేక్ ఉండాలి. బ్రేక్ లేనటువంటి సైకిల్, ఆఖరికి సైకిల్ అయినా నడపమని చెప్పు చూద్దాం, ఏమవుతుంది? బ్రేక్ లేని బైక్ని నడపమని చెప్పు చూద్దాం, బ్రేక్ లేని బస్సును, బ్రేక్ లేని కారును నడపమని చెప్పు చూద్దాం, ఏమవుతుందో? ఆ తర్వాత నువ్వు ఉండవు అని అంటే దీని అర్థం మనకు అర్థం కావాలి. ఖచ్చితంగా మనిషిగా పుట్టినటువంటి నీకు బ్రేక్ ఉండాలి. అది నువ్వు పురుషుడువైనా, నువ్వు స్త్రీవైనా, నువ్వు ఎవరివైనా కా, నీకు బ్రేకు ఉండాలి. బ్రేక్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అదే చూద్దాం. ఆ స్త్రీ మేఘాలయలో అదుపు లేకుండా, కంట్రోలింగే లేకుండా తన మనసుకు తోచింది, నచ్చింది చేసేసింది, భర్తను చంపించేసేసింది. ఇప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు ఆవిడ బతికేమైతే చెప్పండి? బ్రేక్ లేని బండేలాగైతే పోయి లోయలోనో, నదిలోనో, అక్కడో పడి పచ్చలై ఆనే ఉంటుంది. యాక్సిడెంట్ అయినటువంటి కారు ఆనే ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి. అవునా కదా? ఇంకమనికి వస్తుంది అది. ఇప్పుడు వీళ్ళ జీవితం ఏమవుతుంది? తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఏమేస్తారు? జైల్లో వేస్తారు, చెరసాల్లో. ఎన్ని సంవత్సరాలు ఇంకా ఆనే ఉండాలి. నువ్వు ఇక కంట్రోల్ లేకుండా ప్రవర్తించడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు నదిలో తోచింది భర్తను. ఇప్పుడు నెక్స్ట్ ఆవిడ జీవితం ఏంటి? ఆయన బతికాడు, దేవుని కృపలో ఆయన బతికాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈవిడ జీవితం ఏంటి? ఇప్పుడు చెప్పండి. కొంచెం కంట్రోల్ చేసుకుంటే జీవితం బాగుండేది కదా. కొంచెం అదుపులో ఉంచుకుంటే నీ కోరికల్ని బాగుండేది కదా. నీ ఆశ, నీ ఆలోచనని కంట్రోల్ పెట్టుకుంటే నీ జీవితం బాగుంటుంది కదా. అంతేనా కదా? బండి కూడా, ఏ బండి అయినా తోలుతున్నప్పుడు మలుపులు ఉంటాయి, గుంతలు ఉంటాయి, చాలా ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా దాన్ని తోలాలి అని అంటే ఏముండాలి? బ్రేక్. గుంతలు వచ్చినప్పుడు బ్రేక్ వేయాలి, మలుపులు వచ్చినప్పుడు బ్రేక్ వేసి తిప్పాలి. ఏం జరిగినా, రోడ్డు బాగాలేదనుకో బ్రేక్ వేయాలి, ఎదురుగా లోయ ఉంది అని అంటే బ్రేక్ వేయాలి, రోడ్డు పాడైంది అని అంటే బ్రేక్ వేయాలి. ప్రతి చోట అడుగడుగున బ్రేక్ వేసుకుంటూ వెళ్తేనే నువ్వు చక్కగా గమ్యాన్ని చేరగలవు. బ్రేక్ లేకపోతే పరిస్థితి ఏంది? జీవితం కూడా అంతే. దేన్ని ఎక్కువగా విపరీతంగా ఆశపడకూడదు, దేనిమైనా కూడా ఎక్కువగా ఆశపడకూడదు. యమన్ దేశంలో భారతదేశపు స్త్రీ
కేరళ నుంచి వెళ్ళినటువంటి ఒక స్త్రీ అక్కడికి వెళ్ళి అక్కడ నర్సుగా జాబ్ సంపాదించుకుంది. అక్కడి గవర్నమెంట్లో జాబ్ వచ్చింది ఆవిడకి. జాబ్ చేస్తుంది చక్కగా, పిల్లలు పుట్టారు, పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారు, సంపాదించుకుంటుంది. అక్కడి గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోవటంతో కొంచెం ఆవిడకున్న గవర్నమెంట్ జాబ్కి కొంచెం కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఇడిచిపెట్టి సొంత దేశానికి రావచ్చుగా, అవునా కదా, రావచ్చుగా. బతకాలండి, యాడ్నైనా బతకొచ్చు కదా, ఎక్కడైనా బతకొచ్చు. రెండోది, సొంత దేశంలో ఏమైనా అవకాశాలు లేవా చెప్పండి. తను మరీ ఆశపడి డబ్బులు బాగా వస్తున్నాయి ఇక్కడ అని చెప్పేసి, జాబ్ సరిగ్గా లేదని చెప్పేసి, డబ్బులు సరిగ్గా రావట్లేదని చెప్పేసి రిజైన్ చేసేసి అక్కడ ఒక క్లినిక్ పెట్టాలి, అంటే చిన్నపాటి హాస్పిటల్ పెట్టాలి అక్కడ అని చెప్పేసి ప్లాన్ చేసింది. ఆ హాస్పిటల్ ఇది ఇక్కడికి వచ్చి పెట్టొచ్చు కదా. కానీ మనసులో పుట్టే కోరిక ఎంత ఘోరంగా ఉంటుందంటే, అవయవాలలో కోరికలు మనల్ని నాశనం చేస్తాయి. ఆ కోరికలే, అవయవాల కోరిక, దాహం, ఆ దాహాన్ని తీర్చటం ఏ మనిషి వల్ల కాదు, తీర్చలేము. కాబట్టి బ్రేకులు అవసరం. కాబట్టి పెద్దల్ని గౌరవించాలి, మనకంటే ముందు పుట్టి అనుభవజ్ఞులను గౌరవించాలి, వాళ్ళ మాటకు విలువివ్వాలి. వాళ్ళు మాట్లాడేది మంచి కొరకే, ఎందుకంటే వాళ్ళు కూడా అనుభవించి ఉన్నారు. కాబట్టి అలాంటి పెద్దల మాటలు మనం ఖచ్చితంగా వినాలి. తల్లిదండ్రుల మాట తూచా తప్పకుండా వినాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మన ఏజ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే, మనలో వాళ్ళు బ్రతికి వెళ్ళినటువంటి వాళ్ళే, అంతేనే కదా. ఒక రోడ్లో ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత మరలా ఆ వ్యక్తి వచ్చాడు, మరలా అదే రూట్లో మనం వెళ్ళాలి అని అన్నప్పుడు, రోడ్డు బాగాలేదు నాయన జాగ్రత్త అని చెప్పి ఆయన చెప్పాడు అనుకో, వినాలనా వద్దా? ఎందుకంటే ఆల్రెడీ ముందు వెళ్ళాడు ఆయన, అర్థమవుతుందా? ఆల్రెడీ ముందు ఆయన ఏం చేశాడు, వెళ్ళాడు. కాబట్టి ఆయన మాట మనం వినాలి. వినకపోతే ఏం జరుగుతుంది? అదే ఈ అమ్మాయి యమన్ దేశంలో ఏం చేసిందనంటే, ఒక హాస్పిటల్ అక్కడ కట్టాలి అని అంటే, క్లినిక్ కట్టాలి అని అంటే అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా వేరే దేశంలో నుంచి వెళ్తే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వదట. సొంత దేశంలో ఒక వ్యక్తి ఉంటేనే తప్ప, సొంత దేశపు వ్యక్తి ఉంటేనే తప్ప పర్మిషన్ ఇవ్వరట. అందుకోసం అని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక అబ్బాయిని పరిచయం చేసుకొని తనను ఈవిడ పార్ట్నర్గా పెట్టుకొని ఒక క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తే, మనోడు ఏం చేసిండో తెలుసా? సరే అని చెప్పేసి ఒప్పుకొని కొన్ని ఫోటోలు తీసి, మేమిద్దరం భార్యాభర్తలం, తను నా భార్య నేను భర్తని అని చెప్పేసి ఫోటోలు తీసి మ్యారేజ్ అయినట్టు దొంగ సర్టిఫికేట్ సృష్టించి మరీ అప్లికేషన్ పెట్టాడు. పర్మిషన్ వచ్చిందట. పర్మిషన్ వచ్చేసిన తర్వాత చూస్తే, ఇదేంది, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, నువ్వేంది నేను భార్యగా అని చెప్పేసి నువ్వు ఇట్లా చేసావేంది అని చెప్పేసి ఈవిడ అబ్జెక్షన్ చెప్పిందట. మరి అట్లా చేయకపోతే రాదు పర్మిషను, అది ఇది అని చెప్పేసి ఆయన అన్నాడట. నేను ఒప్పుకోను అని చెప్పేసి అన్నాడట. గమ్మునుండు, ఉంటే ఇట్లా ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాడట. సరే నాది నాకు ఇచ్చేసి వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నదట. అట్లాంటి ఏమి పప్పులు ఉడకవని చెప్పేసి అన్నాడట. పోయి కేసు పెట్టింది. కేసు పెట్టేసరికి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఫస్ట్ ప్రియారిటీ సొంత దేశస్తులకు ఇస్తుందట. సొంత దేశపు పౌరుడైనటువంటి ఆయనకు ప్రియారిటీ ఇచ్చేసి ఏం చేశారంటే, ఇదిగో నువ్వు ఈ దేశానికి వచ్చి ఇల్లీగల్ పనులు చేస్తున్నావు, భర్త కాని ఆయన్ని భర్తగా చేసుకొని దొంగ సర్టిఫికెట్ సంపాదించి ఇక్కడ క్లీనింగ్ పెట్టాలని చెప్పేసి ట్రై చేసావు, కాబట్టి నేరస్తురాలివి నువ్వే అని చెప్పేసి జైల్లో వేశారట. జైల్లో వేస్తే ఎట్టనో గట్ట తప్పించుకొని బయటికి వచ్చి మరలా ఆశ చూడు, నా డబ్బులు నాకి, నేను పెట్టుబడి పెట్టాను కదా దీంట్లో, నా డబ్బులు నాకి అని చెప్పేసి అడుగుతుందట. అడిగితే మనోడు ఏం చేశాడంటే, మనోడు తీసుకెళ్ళేసి ఒక రూమ్లో బంధించేశాడట. ఆవిడని ఒక రూమ్లో బంధించేసేసి క్లీనింగ్ ఈయన నడిపించుకుంటూ రోజు వెళ్ళి ఆవిడతో పాడు పని చేస్తూ ఆవిడ్ని వాడుకుంటూ, వాడు మాత్రమే కాకుండా వాడి ఫ్రెండ్స్తో కూడా మీరు వెళ్ళండి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఆవిడ్ని ఒక బ్రోతల కింద మార్చేసి చేస్తున్నాడు. ఏం చేయాలనో ఆవిడకి అర్థం కాక, ఆ దేశం దాటి రావాలంటే పాస్పోర్ట్ ఉంటుంది, ఆ పాస్పోర్ట్ వీడు గుంజుకున్నాడు. ఆ పాస్పోర్ట్ దొంగతనంగా వాడి దగ్గర నుంచి తీసుకోవాలి అనేటటువంటి ప్లాన్ వేసింది. ఎలా వేసింది అంటే, వీడి దగ్గర ఇంకొక అమ్మాయి ఉంది, అలాగే ఆవిడ ఈవిడ కుమ్మక్కైపోయి ఏం చేశారంటే, వాడు తాగి పడుకున్నాడు సాయంత్రం పూట. అప్పుడు వీళ్ళు నర్సులు కదా,
ఆ తాగిన మత్తులో పడుకొని ఉన్నప్పుడు వాడి దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవాలి, తాళాలు తీసుకొని బీరువాలో నుంచి తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో వాడికి కాస్త మత్తు మంది ఇచ్చారట. వీళ్ళు నర్సు కదా, తెలుసు కదా, మత్తు మంది ఇచ్చేస్తే కాస్త మత్తులో పడి ఉంటాడు అని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆడు తాగి ఉన్న మత్తు, ఈ మత్తు రెండు కుమ్మక్కై మనోడికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. దాంతో వీళ్ళిద్దరు పట్టబడ్డారు. హత్య కేసు, ఉరిశిక్ష పడ్డదట ఆ దేశంలో. ఎన్నో తారీఖు? 16వ తారీఖు. రేపేనా? ఇంకా చూడు, రేపే. ఏమైపోయింది చెప్పండి? ఆశ. ఆశ. దీని గురించి కూడా ఏమని రాయించాడు దేవుడు అని అంటే, ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం యాకోబు పత్రిక 14వ వచనం. ప్రతివాడు తన సొంత స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ ఏం చేస్తుందట? గర్భము ధరించి పాపాన్ని కంటదట. పాపాన్ని కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇప్పుడు ఆవిడ మరణం కన్నదా? ఇప్పుడు ఇంత ఆశ ఎందుకండి? నీకు భర్త పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇండియాలో ఉన్నారు అన్నప్పుడు నువ్వు ప్రశాంతంగా వాళ్ళ దగ్గరికి వచ్చి, నా పిల్లలతో నేను ఉండాలి, డబ్బు నేను చేసుకోవాలి, బతకలేవా? ఇక్కడ సంపాదన లేదా? అవునా కదా? ఎంతో కొంత వస్తుంది, భర్త పిల్లలతో సుఖంగా ప్రశాంతంగా బ్రతికితే బాగుంటుంది కదా. ఎందుకు ఇంత ఆశ? దేశం కానీ దేశంలో ఈ ప్లాన్లు ఏంటి కదా? ఇన్ని ఎత్తుగడలు అవసరమా? అదే క్లినిక్ ఇక్కడ పెట్టుకుంటే నడవదా? ఇక్కడ మనుషులు లేరా? క్లినిక్ పెట్టుకోకపోయినా ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే ఎంతో కొంత శాలరీ రాదా? నువ్వు బతకలేవా? ఎంత ప్రమాదం కొని తెచ్చుకుంది ఆశ. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనుషులు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, వాడి శరీరంలో వాడి పుట్టే కోరికలు ఏదైతే ఉందో ఆ కోరికలను బట్టి ఒక రకంగా కోపంతో ఊగిపోయి ఎవరినో ఏదో చేయాలని ట్రై చేసి వీడు నాశనం అయిపోవటం, లేదా ఏదో ఆశపడి వీడు నాశనం అయిపోవటం. ఏం చేసినా ఫైనల్గా వీడే నాశనం అయిపోతున్నారు. ఈ విధంగా మనుషులు ఏమైపోతున్నారు? నాశనం అయిపోతున్నారు. చూడండి, మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల వలన. ఆ మాట చూడు ఒకసారి, ఎంత మాట? మీరు పోరాడు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? 4వ అధ్యాయం 1వ వచనం. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు. చూసారా? నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేదు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమియో దొరకదు. అంటే ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడు తెలుసా? ఇప్పుడు ఏం చేయాలి ఇట్లాంటి పరిస్థితుల్లో? నీలో కోరికలు పుడుతున్నాయి, నీలో అనవసరమైన పనికి మాలిన కోరికలు పుడుతున్నాయి. నువ్వేం చేయాలి? నీకు అనుకూలంగా నీకు భర్త లేడు, నీకు అనుకూలంగా నీ భార్య లేదు, నీకు అనుకూలంగా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు లేరు. అప్పుడు నీ మనసులో పుట్టే కోరిక చొప్పున నడవకూడదు. ఏం చేయాలట? దేవుణ్ణి అడగాలే. ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలే. అప్పుడు వాతావరణం సెట్ అయిపోద్ది. అందరినీ సమాధానపరచగల సమర్థుడు దేవుడు. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఎవడైనా నీకు అనుకూలంగా లేడు, ఎవడు కూడా నీ మాట వినట్లేడు. నీ భార్య నీ మాట వినట్లేదా? నీ భర్త నీ మాట వినట్లేడా? నీ భర్త అడ్డగోలుగా తిరుగుతున్నాడా? ఇష్టానుసారంగా తిరుగుతున్నాడా? నీ భార్య నీ మాట వినట్లేదా? నువ్వేం చేయాలి? ఏం చేయమని దేవుడు రాయించాడు ఇక్కడ? నీ మనసులో వచ్చిన కోరిక చొప్పున ప్రవర్తించకు. ఏదో వాడిని కొట్టాలి, తిట్టాలి, ఏదో చేసేసేయాలి, చంపేయాలి, అలాంటిదొద్దు. సృష్టిని నడిపిస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. సృష్టిలో ప్రతీదీ ఆయన వలననే నడిపింపబడుతున్నాయి. మనుషుల్ని కూడా కంట్రోల్ చేయగలడు, మనుషుల్ని కూడా ఆయన ఏమైనా చేయగలడు. అలాంటి దేవుణ్ణి అర్థించు, అలాంటి దేవుణ్ణి అడుగు, బతిమిలాడు, ప్రార్థన చేయి, భక్తిపరురాలుగా బ్రతుకు. ఆ దేవుని మాటల ప్రకారంగా జీవిస్తూ ఆయన అడిగితే సమస్తము సాధ్యం. మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం, మనం నేర్చుకొని ప్రపంచానికి నేర్పించాల్సినటువంటి పాఠం. ఎవరో మాటినట్లేదని చెప్పేసి వాడిని ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఆలోచన వద్దు. నీ అంతట నువ్వేమీ చెయ్యకో. నిన్ను సృష్టించినవాడు, నిన్ను నడిపించినవాడు, నిన్ను పోషిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు చెప్పు, ఆయన చూసుకుంటాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనకు నేర్పించినటువంటి పాఠం ఏంటో తెలుసా? ఇదిగో, మీరు దేవుని చెంతకు చేరాలంటే, మీకు నిత్య జీవం దొరకాలి అని అంటే, మీరు స్వర్గం చేరాలి అని అంటే, ఇగో మీరు ఏం చేయాలో తెలుసా? ఈ పిల్లల్లా మారిపోవాలి అంటాడు.
చిన్నపిల్లల వరే మారిపోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, ఏడ్చుకుంటూ వస్తారు. ఎక్కడికి? తల్లిదండ్రుల దగ్గరికి. నాన్న ఇలా, ఆయన అలా, ఈయన ఇలా అని చెప్తాడా లేదా? చిన్నపిల్లలు వచ్చేసి చెప్తారా లేదా? నువ్వు కూడా అలానే మారాలి నా విషయంలో. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ చిన్న విషయమైనా సరే, ఏ పెద్ద విషయమైనా సరే, ఏ విషయమైనా సరే నువ్వు తీసుకెళ్ళి ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. అంతే తప్ప నీ సొంత ప్రయత్నం మాత్రం అసలు చేయకూడదు, దేవునికి చెప్పాలి. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడు? 5వ వచనం నుంచి చూడండి. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని, లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిస్తాడు, ఎక్కువ కృపనిచ్చును. అందుచేత ఏం చేయాలి? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపననుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఏం చేయాలి మనం? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులరా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాఖ్యులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకోండి. మార్చుకొని ఏం చేయాలి? ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఎక్కడికి రావాలి? మీరు దేవుని దగ్గరికి రావాలి. మీ పొగరు, మీ అహంకారము, మీకున్నటువంటి బలం, మీకున్నటువంటి శక్తిని చూపించడానికి మీ అంతటా మీరేం ప్రయత్నం చేయకూడదు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని బాధపడుతూ ఏడుస్తూ పరిగెత్తుకొని రండి. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు వాళ్ళతో సమానుడైనటువంటి ఇంకొక చిన్నపిల్లడే కొడతాడు. కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, ఏదో చేసినప్పుడు వీళ్ళకి కూడా బలం ఉంది, వీళ్ళకి కూడా వాళ్ళని కొట్టగలరు. కానీ ఇవి చూపించరు. వాళ్ళ బలాన్ని చూపించరు, వాళ్ళ సొంత ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయకుండా ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని వస్తారు. పరిగెత్తుకొని, నాన్న ఆయన నన్ను కొట్టిండు అని చెప్పేసినప్పుడు మనం వెళ్తాం. ఏంద్రా కొట్టినమాట కదా? మనం కూడా అదే చేయాలి. అంటే ఈరోజు ప్రపంచానికి ఉన్నటువంటి లోపం, ఈరోజు ప్రపంచం ఎందుకు ఇలా తయారైపోయింది? ఎందుకు ఒకరినొకరు యుద్ధం చేసుకుంటున్నారు? ఎందుకు ఒకరినొకరు చంపుకుంటున్నారు? సొంత వ్యక్తులు, భార్య భర్తల్ని దేవుడు ఏమన్నాడు? ఏకశరీరం అన్నాడు. ఏకశరీరం అంటే అర్థం ఏంటి? భర్త శిరస్సు అయితే నువ్వు భార్య శరీరం. అంటే ఈ శరీరం ఏం చేస్తుంది? శిరస్సును ఖండిస్తుంది, ఈ శిరస్సును చంపడానికి ట్రై చేస్తుంది. ఇంత ఘోరం! శిరస్సు లేకపోతే శరీరం ఎట బతుకుతుంది? ఆ సోయి కూడా లేకుండా ఇప్పుడు తనను తాను కోసుకుంటున్నాడు, చంపుకుంటున్నాడు. ఎవడాడు? బైబిల్లో ఒక ఆయన గురించి రాయబెడతా ఉంటుంది. తన శరీరమును తాను హాని చేసుకుంటున్నాడు అనంటే ఎవడతను? పిచ్చి పట్టినోడైనా ఉండాలి, దయ్యం పట్టినోడైనా ఉండాలి. అంటే ఈరోజు ప్రపంచానికి ఏం పట్టింది? దయ్యం పట్టింది. దయ్యం పట్టినందుకే భర్తను చంపడానికి, దయ్యం పట్టినందుకే భార్యను చంపడానికి, దయ్యం పట్టినందుకే సొంత వాళ్ళని. ఒకచోటైతే ప్రేమ కోసం అని చెప్పేసి ఏమీ తెలియనటువంటి ఒక పిల్ల తల్లిని చంపేసింది. తండ్రి లేడు. తల్లి ఏంటే నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అడిగింది. ఎవరినో వేసుకొని తిరుగుతుంటే ఏంది ఇట్లా చేస్తున్నానంటే, నువ్వు నన్ను అడుగుతావా? నా ఇష్టానుసారంగా నా భోగేచ్ఛలను తీర్చుకోవడానికి నేను తిరుగుతుంటే, నా కోరికలు, నా ఆశ తీర నేను తిరుగుతుంటే నువ్వు అడ్డం వస్తావా అని చెప్పేసి అమ్మని ఏం చేసింది? చంపేసింది. అమ్మనే. న్యూస్లో విన్నటువంటి విషయం ఇది. మనోడు చూశాడు. ఎంత వయసు ఆవిడది? 14 సంవత్సరాల పాప. ఇజుడు ఏమనాలి దాన్ని? అంటే సమాజానికి కావాల్సింది ఏంటో తెలుసా? దేవుడు. సమాజానికి కావాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. ప్రతి ఒక్కరికి గుర్తుండాలి, దేవుడనే ఒక ఆయన ఉన్నాడు పైన అని. అంటే అందరికీ యజమానుడు ఆయన ఉన్నాడు. తప్పు చేస్తే తాట తీస్తాడు అనేటటువంటి విషయం గుర్తుండాలి. చట్టం చూడకపోవచ్చు, చట్టాన్ని నడిపిస్తున్నది మనిషి కాబట్టి. కానీ పైనుంచి దేవుడు మాత్రం నువ్వు కటిక చీకట్లో ఉండి ఏ పని చేసినా చూస్తాడు. సముద్రంలోకి వెళ్ళి తప్పులు చేసినా చూస్తాడు. ఏడ ఉన్నా ఆయన చూస్తాడు. నువ్వు ఎక్కడున్నా ఆయన చూస్తాడు. ఒకానొక కాలంలో క్రీస్తుకు పూర్వము 800 సంవత్సరాల క్రితం ఒక రాజు నీతిమంతుడే, చాలా గొప్పవాడే. కానీ కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోతాం. దేవుణ్ణి మర్చిపోతే మనల్ని మనం పాడు చేసుకుంటాం. దేవుణ్ణి మర్చిపోతే మనం పాడైపోతాం.
ఎంతటోడైనా పాడైపోతాడు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుణ్ణి మర్చిపోతే, దేవుడు గుర్తుంటే తప్పు చేయం. దేవుణ్ణి మర్చిపోతే తప్పు చేస్తాం. ఆ తప్పు మనల్ని మెడ చుట్టుకొని మనల్ని ఊరిదిస్తుంది, మనల్ని పాడు చేస్తుంది. ఒక నీతిమంతుడు ఏం చేశాడు అంటే, ఆయన రాజు అయినప్పటికీ దేవుని భయం ఉంది ఆయనకు. కానీ ఒకనొక రోజు దేవుని భయాన్ని మర్చిపోయాడు. దేవుణ్ణి భయాన్ని మర్చిపోయి ప్రవర్తించాడు, ఒక పని చేశాడు. దేవుణ్ణి మర్చిపోవటానికి కూడా ఒక కారణం ఉంటుంది. మామూలు వ్యక్తులు అయితే సాధారణంగా కారణం లేకుండానే దేవుని మర్చిపోతారు. కానీ భక్తిపరుడు, నీతిమంతుడు దేవుని మర్చిపోవడానికి కారణం ఏంటి అని అంటే, అహం వచ్చేస్తుంది. దేవుడు అన్నీ ఇచ్చేసిన తర్వాత దేవుడిని మర్చిపోతాం. తల్లిదండ్రులు అన్నీ ఇచ్చేసిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతాం. దేవుడు ఆయనకు ఎన్ని చోట్లకు వెళ్ళినా విజయమే ఇచ్చాడు. ధనానికి ధనం, పలుకుబడి, పేరుకు పేరు అన్నీ ఉంది. ఒకనొక రోజు దేవుని మర్చిపోయి చేసినటువంటి పాడు పని ఏంటంటే, నాకు తిరుగులేదు, నాకు ఎదురులేదు, నేను యుద్ధానికి వెళ్ళకపోయినా నా సైనికులు వెళ్ళినా చాలు యుద్ధం జయించి వస్తున్నారని చెప్పేసి సైనికుల్ని యుద్ధానికి పంపించేసి ఈయన ఒక్కడే ఇంట్లో ఉండి సరదాగా మిద్దెక్కి తిరుగుతూ ఉంటే, ఆ కాలంలో తన రాజ్యంలో బాత్రూంలో ఒక ఆవిడ స్నానం చేస్తుంది. బాత్రూమ్కి కప్పు లేదు. చూశాడు, అబ్బా ఎంత అందంగా ఉంది అని చెప్పేసి పిలిపించి ఆవిడతో తప్పు చేశాడు. ఎవడూ చూడలేదనుకుంటున్నాడు, కానీ దేవుడు చూశాడన్న సంగతి మర్చిపోయాడు. ఆ తప్పును కవర్ చేసుకోవటం కోసం ప్రయత్నం చేశాడు. దానికోసం ఆవిడ భర్తను కూడా చంపించేసి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెడతాడా? ఏమి నాయనా నువ్వు చేసిన పని, ఎంత భయంకరమైన కార్యం చేశావు నువ్వు, ఎంత తప్పు చేశావు నువ్వు అని చెప్పేసి ఒక ప్రవక్తను పంపించి చెప్పగానే ఆయనకు అర్థమైపోద్ది. తండ్రి తప్పు చేశానంటాడు. అలాంటి ఆయన అంటాడు, ఎవడు తప్పించుకోలేడు ఆయన చేతిలో నుండి అని చెప్పేసి ఆయన రాసినటువంటి కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి, 139 అనుకుంటాను చూడండి. 139వ కీర్తనలో ఆయన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, రెండో వచనం 139వ కీర్తన 2వ వచనం నుంచి, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు తండ్రి అంటున్నాడు. నీకు తెలుసు నాయన అంటున్నాడు. మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఎక్కడ లేస్తున్నాం? నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. అంటే మనం ఏమేమో ఆలోచిస్తుంటాం కదా, పిచ్చి ఆలోచనలు. మనం ఆలోచించే ఆలోచన ఎట్లుంటాయి? పిచ్చి ఆలోచనలు, పనికిమాల ఆలోచనలు, ఎవరిని ఏం చేద్దామా, ఎక్కడ ఏం చేద్దామా, దుర్మార్గమైన ఆలోచనలు, ఎవరిని చంపుతామా, ఎక్కడ చంపుతామా, ఏ విధంగా చంపుతామా, ఇవే కదా మనం ఆలోచిస్తుంటేనట. మన ఆలోచనలు కూడా ఆయన చూస్తున్నాడు. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా పనులన్నింటినీ, నా చర్యలన్నింటినీ అంటే నా పనులన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనం ఏం మాట్లాడతామో కూడా మొత్తం ఆయనకు తెలుసట. మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నా చుట్టూ నువ్వు ఉన్నావు, నా వెనక ఉన్నావు, నా ముందు ఉన్నావు. ఎవరు లేడు అనుకుంటున్నాం మనం. కానీ ఇప్పుడు దావీదు గారు అనుభవంతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరు పిచ్చోళ్ళారా, ఎవరూ లేరు అనుకొని తప్పులు చేయకండిరా. ముందు ఆయనే ఉన్నాడు, వెనక ఆయనే ఉన్నాడు, నీ చుట్టూ ఆయనే ఉన్నాడు. ఎవరు లేరు అనుకొని తప్పులు ఎందుకురా చేస్తావు? అర్థమైంది తమ్ముడు? నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అంటే నా పైన కూడా నువ్వే ఉన్నావు. నా వెనక ముందు మాత్రమే కాదు, నా పైన కూడా నువ్వే ఉన్నావు. నెక్స్ట్, ఇట్టి తెలివి నాకు మించినది. ఇంత తెలివి నీకు లేదనుకో, నువ్వు దుర్మార్గమైన పని చేసి అడ్డగోలుగా బుక్ అయిపోతావు, దొరికిపోతావు దేవునికి. ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ ఇక్కడున్న చట్టానికి అప్పగిస్తాడు. ఈ చట్టానికి కూడా నువ్వు దొరికిపోతావు. ఎందుకనంటే ఈ చట్టానికి కూడా జ్ఞానం ఇచ్చింది దేవుడే. ఈరోజు ఏ తప్పు చేసినా చట్టానికి దొరికిపోతున్నాడనంటే ఆ టెక్నాలజీని సమకూర్చింది ఎవరు? దేవుడే కదా. వాసన చూసి పట్టేస్తున్నాడు మనిషి. ఎలా వాసన చూస్తాడు? కుక్క చేత. ఆ కుక్కను తయారు చేసింది ఎవరు? కదా. దేవుని పనిముట్లను వాడుకొని నిన్ను పట్టేసుకుంటాడు. దేవుడు అలాంటి పనిముట్లను ఎందుకు పెట్టాడనంటే నువ్వు దొరకాలని. తప్పు చేస్తే ఇక్కడ దొరుకుతావు, అక్కడ దొరుకుతావు, ఇక్కడ దొరుకుతావు, అక్కడ దొరుకుతావు. అందుకోసమే రోమాపత్రికలో ఏం చెప్పాడు తెలుసా? రోమాపత్రిక 13వ అధ్యాయం
దేవుడే చెప్తున్నాడు. 13వ అధ్యాయం 1 నుంచి చూస్తే రోమపత్రికలో దేవుడే ఏం చెప్తున్నాడు? ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. ప్రతివాడు 13వ అధ్యాయం అన్నా ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలానగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఇక్కడ ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించొద్దు. అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. అంటే ఇల్లీగల్గా ఏ పని చేసినా నువ్వు అధికారాన్ని ఎదిరిస్తున్నట్టే. అధికారాన్ని ఎదిరించావంటే నువ్వు దొరికినట్టే. నెక్స్ట్ మాట 3వ వచనం చూడు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. వాళ్ళు ఎప్పుడు భయంకరులుగా తయారైపోతారు? నువ్వు చెడ్డ కార్యాలు చేస్తే, మనం చెడ్డ కార్యాలు చేస్తే. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులట. వా, అధికారులు ఎవరట? దేవుని పరిచారకులు అంటే పాస్టర్లే అని తెలుసు మనకు. నిజానికి చెప్పాలంటే అందరు పాస్టర్లు కాదు, కానీ అందరు పాస్టర్లు అయితే దేవుని పరిచారకులు కాదు, కానీ ప్రతి అధికారి దేవుని పరిచారకులే. అందరు అధికారులందరూ దేవుని పరిచారకులే. పాస్టర్లందరూ దేవుని పరిచారకులు కాకపోవచ్చేమో, కానీ అధికారులందరూ మాత్రం దేవుని పరిచారకులే చెప్తున్నాను. చెప్పండి, చదవండి నెక్స్ట్. వారికి భయపడక ఉండగోరితివా? మంచి చెయ్యి, మేలు చెయ్యి. వారికి భయపడకుండా ఉండాలనుకుంటున్నావా? అయితే మేలు చేసుకుంటూ బతుకు, మంచి చేస్తూ బతుకు. నెక్స్ట్, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నువ్వు చెడ్డది చేసిన ఎడల భయపడము. మరి చెడ్డది చేస్తే ఏం చేయాలి? నువ్వు భయపడాల్సిందే, వాళ్ళకు భయపడాల్సిందే, తర్వాత దేవునికి భయపడాల్సిందే. భయపడము. వారు ఊరికే ఖడ్గం ధరించరు. అంటే ఊరికే లాఠీ పట్టుకొని కొడతారా? ఊరికే కొడతారా ఏంది? నువ్వేదో గెలికినావు, నువ్వేదో చేసినావు, అందువల్లనే లాఠీ తీసి అరికాళ్ళ మీద కొడతారు వాళ్ళు, పడుకోబెట్టేసి. ఊరికయే లాఠీ ఖడ్గము ధరించరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులట వాళ్ళు. చూసారా? దేవుని పరిచారకులట వాళ్ళు. కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. మనస్సాక్షిని బట్టి అంటే నీ మనసులోనే దేవుని భయం ఉంటే నీ బతుకు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. ఒకవేళ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నీకు అన్యాయం చేస్తున్నారా? దేవునికి చెప్పు. నువ్వు మంచిగా ఉండి దేవునికి చెప్పు. నువ్వు కూడా ఒక పక్క అన్యాయం చేస్తూ దేవునికి చెప్పావనుకో, పెద్ద పట్టించుకోండి నేను దేవుడు. ఎందుకంటే నువ్వు చేసిందే నీ నెత్తి బతికి వచ్చిందని ఆయన అంటాడు. నువ్వు చేసిందే నీ నెత్తి బతికి వచ్చింది అని చెప్తాడు తప్ప నిన్ను పట్టించుకోడు. నువ్వు కుడి చేత పాపాలు చేస్తూ ఎడమ చేతి వైపు దేవునికి ప్రార్థన చేసావనుకో, దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు? నువ్వు తప్పు చేస్తే అదే తప్పు నీ మీదకి వచ్చింది. పెద్ద పరకేం ఉంటుంది, పెద్ద విషయం ఏముంది? కానీ నువ్వు అసలు పాపమే చేయకుండా, అన్యాయమే చేయకుండా నువ్వు చక్కగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నీకు ఎవడైనా అన్యాయం చేస్తే నువ్వు దేవునికి చెప్పు. దేవుడు తాట తీసి ఆడి చేతులు పెట్టకపోతే నన్ను అడుగు. ఆయన ఉన్నదే దానికోసం, దేవుడు ఉన్నదే దానికోసం తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మనం ఎలా బతకాలి? ప్రపంచానికి ఇప్పుడు ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడి అవసరం ప్రపంచానికి ఉంది, ప్రతి మనిషికి ఉంది. ప్రతి మనిషి దేవుడిని నమ్ముకొని బ్రతకాలి. బ్రతికితే అన్యాయముగా శ్రమ పొందుతున్న వారి వైపు దేవుడు ఉంటాడు. అన్యాయముగా బాధపడుతున్నటువంటి వారి తరఫున దేవుడు నిలబడతాడు ఖచ్చితంగా. అందుకోసమే కదా ఏం చెప్పాడు ఇక్కడ యాకోబు పత్రికలో? ఏం చెప్పాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు ఏం చేశాడంట? అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. అంటే నువ్వు ఎట్లుండాలి? ఇప్పుడు మనం ఎట్లుండాలి? దీనులుగా. 4-6 వచనం సెల్ ఫోన్లో కింద మీద ఉంటుంది. సెల్ ఫోన్లో కింద మీద ఉంటుంది, బైబిల్లో పర్ఫెక్ట్ ఉంటుంది. సెల్ ఫోన్లో చూస్తే మనం 6 అన్నాం అనుకో, అక్కడ నీకు 7లో దొరుకుతుంది. అది అట్టుంటుంది. ఓకే, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడట. మరి నువ్వు అహంకారుడిగా ఉంటే నిన్ను ఎదిరిస్తాడు దేవుడు, నువ్వు దీనుడిగా ఉంటే దేవుడు నీకు కృప చూపిస్తాడు. అంటే ఇప్పుడు ప్రతి మనిషి ఎలా బ్రతకాలి? దీనుడుగా బ్రతకాలి. అయితేనే దేవుడు నీకు తోడు ఉంటాడు, నీ వెనకాల ఉంటాడు.
ఈరోజు ప్రతి పాస్టరు ప్రతి సేవకుడు చెప్పేది ఏంటంటే నీకు దేవుడు తోడు ఉంటాడు. ఎట్టుంటాడు? ఉట్టుగా ఎట్టుంటాడు? నువ్వు దీనుడుగా బ్రతుకు, నీకు దేవుడు తోడు ఉంటాడు. అర్థమైందా? అన్యాయాన్ని సహించు, భరించు, దేవునికి చెప్పు, దేవుడు నీకు తోడు ఉంటాడు. కానీ నీ అంతటా నువ్వే చట్టాన్ని నీ చేతులు తీసుకోకూడదు. నన్ను ఎవడో ఏదో అంటున్నాడు, నా మాట ఎట్లేడు, నేనే చంపేయాలి, నేను ఏదో చేసేయాలి అని అనుకుంటే ఫైనల్గా నువ్వు ఎంత బాధపడతావు తెలుసా? ఇక్కడ నువ్వు జైల్లో టార్చర్ అనుభవించడం మాత్రమే కాకుండా, ఇక్కడ నువ్వు బాధలు అనుభవించడం మాత్రమే కాకుండా, ఇక్కడి నుంచి దాటిన తర్వాత దేవుని చేతులు పడితే భయంకరమైనటువంటి నరకాగ్ని గుండంలో యుగాలు తరతరాలు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కంప్లీట్గా మనకు అర్థం కావాలి, మనిషి యొక్క మనసు భయంకరమైంది. ఆ మనిషి యొక్క మనసుకు బ్రేకులు ఉండాలి. ఆ బ్రేకు దేవుడు. భయం, దేవుని భయం ఉండాలి. నీ పైన ఉన్నటువంటి అధికారి ఉన్నాడు అనే భయం ఉండాలి. ప్రతి స్త్రీ తన సొంత భర్తకు భయపడాలి, లోపడాలి. ప్రతి పురుషుడు దేవుడున్నాడని భయపడాలి. అర్థమవుతుందా? స్త్రీకి బ్రేక్ పురుషుడైతే, పురుషుడికి బ్రేక్ దేవుడు. అవునా కదా? కాబట్టి ప్రపంచానికి స్త్రీ పురుషునికి భయపడట్లేదు అనుకో. ఇప్పుడు భర్తను చంపాలి అని ట్రై చేసినటువంటి స్త్రీకి భయం ఉందా? అంటే బ్రేక్ ఉందా? బ్రేక్ లేదు. బ్రేక్ లేకపోవడం వల్ల భర్తల్ని చంపేస్తున్నారు. భర్తల్ని చంపేస్తే ఫైనల్గా వీళ్ళ జీవితం ఏమవుతుంది? ఎంత అమాయకులు, ఎంత అజ్ఞానులు అని అంటే, భర్తను చంపేస్తే ప్రశాంతంగా బ్రతుకోవచ్చు అనుకుంటుంది, కానీ చిప్పకూడదు తింటుంది. ఫైనల్గా భయంకరంగా బతుకుతుంది. తర్వాత ఫైనల్గా ఉపయోగం ఏంటి దానివల్ల? నువ్వు అనుకున్నదే జరుగుతుంది అనుకుంటున్నావా? దేవుడు అనేవాడు లేడనుకుంటున్నావా? నువ్వు అనుకున్నది ఏనాడు జరగదు. నాకు అనుకున్నట్టు నేను మార్చుకోవాలి అనుకుంటున్నావేమో. పైన ఒక ఆయన ఉన్నాడు, నీకు అనుకూలంగా సమస్తం ఉండాలంటే నువ్వు ఆయనకు భయపడుతూ బ్రతకాలి. ఆయన ఎదుట తప్పు చేయకుండా బ్రతికితే అప్పుడు బాగుంటుంది. అప్పుడు ఇక్కడ సుఖంగా బతుకుతావు, ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత కూడా సుఖంగా బతుకుతావు. ఎప్పుడు? నువ్వు దేవునికి భయపడి భయభక్తులు కలిగి జీవించిన రోజున, జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మాత్రమే సమస్తం నీకు సమకూర్చగలడు. ఆయనకు భయపడి బతికితే, ఆయనకు అనుకూలంగా బ్రతికితే. అందుకోసమే మనకు దేవుని భయం అవసరం. అందుకోసమే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఈ జ్ఞానాన్ని మనకు అందించాడు. అంత మాత్రమే కాకుండా ఈరోజు ప్రతి ఆదివారం ఆయన మాటలు వినటానికి, ఎందుకంటే బండి మనం తోలుతూ ఉన్నప్పుడు నెలకొక్కసారైనా పోయి రిపేరు, సర్వీసింగు చేపిస్తాం కదా. అప్పుడు బ్రేకులు సెట్ అవుతాయి. అన్నీ అరిగిపోయినటువంటి బ్రేక్ పత్తులు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని? లైనర్స్. వాటిని అరిగిపోతే కొత్తవి వేసుకుంటుంటాడు. అలాగే ప్రతి ఆదివారం ఎందుకంటే బండి అయినా 3-4 నెలల తర్వాత రిపేర్కి వస్తుందేమో, కానీ మనం రోజు రిపేర్కి వచ్చేస్తాం, వారానికే. అందుకోసమే ప్రతి వారం ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన మాటలు వినాలి. ఎలా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకాలో ఆయన భయం గుండెల్లో నింపుకొని బతకాలి. అందుకోసమే ప్రతి వారం ఖచ్చితంగా కొడుకోవాలి. ప్రతి వారం తూచా తప్పకుండా కొడుకోవాలి. అవసరం అంటే వారానికి 3 సార్లు 4 సార్లు కొడుకున్న తప్పు లేదు. మంచిది, మన ఆత్మకు మంచిది, మన జీవితానికి మంచిది. మన జీవితం హ్యాపీగా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ మనకు దేవుని వాక్యం ఉండాలి. అందుకోసమే దేవుని వాక్యం గురించి ఏమని రాయబడిందో తెలుసా బైబిల్లో? నెలకోసారి ఇంటా అని అంటే కుదరదు. దేవుని వాక్యమే నీకు భోజనం అని అన్నాడు. దేవుని వాక్యమే మనకు నెలకోసారి తింటాట. ఇప్పుడు నెలకోసారి తింటా, రోజుకు 3 సార్లు తింటున్నాడు. అందుకోసమే రోజు తిను అన్నాడు. నీకు బలం దేవుని వాక్యం. ఆత్మీయతకు, ఆత్మకు బలం, ఆత్మకు ఆహారం దేవుని వాక్యం కదా. జీవజలం అన్నాడు. ఇన్ని రకాలుగా ఎందుకు పోల్చి చెప్పాడనంటే, నీకు ప్రతి దినం అవసరం. జీవజలం అని కూడా దేవుని వాక్యం గురించి ఎందుకు చెప్పాడనంటే, నువ్వు జలాన్ని ఎన్నిసార్లు తాగుతావు? నెలకు 2 సార్లు తాగుతావా? రోజుకి 5 లీటర్లు కావాలి. రోజు 10-15 సార్లు తాగాలి. ఇది అంతే. అంటే ఇప్పుడు పాడైపోతున్నటువంటి వారు ఎందుకు పాడైపోతున్నారో చెప్పండి? వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారిపోతున్నాయి. దానికి గల కారణం ఏంటి చెప్పండి? దేవుని వాక్యం లేక, దేవుని భయం లేక. ఈరోజు ప్రపంచం కొట్టుకు మిట్టాడుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం భర్తను ఎందుకు చంపుతున్నది? భార్యను ఎందుకు చంపుతున్నాడు? అన్నదమ్ములు ఎందుకు గొడవ పడుతున్నారు? ఎందుకు సుఖ సంతోషం లేకుండా ఎవరినో ఏదో చేసేయాలని చెప్పేసి తనను తాను ఫైనల్గా నాశనం ఎందుకు చేసుకుంటున్నాడంటే దేవుని భయం లేక, దేవుడు ఉన్నాడనే ఆలోచన లేక. అనుకోవచ్చు దేవుని భయం లేకపోయినా నేను బాగా బతుకుతున్నా అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీ మనసు నీ తాడు తీయక మానదు. నువ్వు చేసే తప్పులకు, నువ్వు చేసే పాపాలకు ఖచ్చితంగా ఒక దినం అనుభవించక తప్పదు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటి?
ఎల్లప్పుడూ దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నాకేమి ఇస్తున్నాడు, దేవుడు నాకేం చేశాడు అని ప్రతి దినం నువ్వు ఆలోచించాలి. ఆలోచిస్తే దేవుడు గుర్తుకొస్తాడు. దేవుని కోసం నువ్వేం చేయాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే నువ్వు నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకాలి, అంతే నాకు చాలు. శాంతి సమాధానంతో నువ్వు బ్రతకాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. తప్పు చేయకుండా బ్రతకాలని కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని గురించి ఆలోచిస్తున్నావా, ఆలోచించట్లేవా? దేవుని గురించి ఆలోచించాలి. దేవుడు జ్ఞాపకం ఉండాలి, ప్రతి దినం, ప్రతి క్షణం దేవుడిని మనసులో ఉండాలి, నీ గుండెల్లో ఉండాలి. మర్చిపోయినవా, పోతావు, జాగ్రత్త. దేవుణ్ణి మరిచి బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులే, అందరూ కూడా పాపాత్ములే. దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని గురించి ఆలోచించకుండా బ్రతికితే నువ్వు నేను కూడా దుర్మార్గులమే, నువ్వు నేను కూడా మంచోళ్ళం కాదు. అందుకోసమే ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను. తల్లిదండ్రులను మరిచి వాళ్ళ కష్టాన్ని దోచుకొని తింటున్నటువంటి వాళ్ళు ఎంత దుర్మార్గుడో, ఈరోజు దేవుణ్ణి మరిచి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా అంతే దుర్మార్గులు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మీరు నేను మనమందరము బ్రతకాలి. బ్రతుకుతూ మనల్ని మనం మరి మోసం చేసుకున్నటువంటి వారమే అవుతాం. దేవుణ్ణి కనుక మనం జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుని భయం కనుక లేకపోతే, దేవుణ్ణి కనుక మర్చిపోతే, అలా మర్చిపోయి మనల్ని మనం మోసం చేసి నిత్య నరకాగ్ని గుండానికి జారిపోకుండా మరి జాగ్రత్తగా బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించులాగున, ఎల్లప్పుడూ దేవుని జ్ఞాపకం ఉంచుకొని బ్రతుకులాగున ప్రయత్నం చేయండి. దేవుని మర్చిపోకండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇది నేను ఇప్పటివరకు మీరు మాతో మా ద్వారా మాట్లాడిన మాటలను బట్టి స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం. ఏ ఒక్క క్షణము కూడా మిమ్మల్ని మర్చిపోకుండా తండ్రి, మీరు ఏం కోరుకుంటున్నారో, మాకు ఏమి చేశారో, ఎన్ని చేశారో అనేటటువంటి విషయాల్ని మర్చిపోయి బ్రతకకుండా తండ్రి మీ కోసం ఆలోచిస్తూ, మీరు మా నుంచి ఆశించేది మీకు మరి ఏదో కష్టపడి సంపాదించిన డబ్బో, ధనమో ఏదో ఇవ్వాలి అని కోరుకోలేదు, కానీ మేము మంచిగా బ్రతకాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని మీరు చెప్పారు. అలా ప్రేమిస్తూ బ్రతికి భాగ్యం మాకు అనుగ్రహించి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టారు గనక మా ద్వారా మేము ఎవరిని కూడా హాని చేయకుండా, ఎవరిని కూడా నష్టం పరచకుండా జాగ్రత్తగా భయభక్తులు కలిగి బ్రతికే భాగ్యం అందరికీ అనుగ్రహించమని, ఈ ప్రపంచానికి కూడా తండ్రి మీరు ఎంతో అవసరం. మీ జ్ఞాపకమే ప్రపంచానికి రక్ష. ప్రపంచం శాంతి సమాధానంగా బ్రతకాలంటే ప్రతి ఒక్కరి గుండెల్లో మీరు ఉండాలి అనే విషయాన్ని తెలియచేసినందుకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు మా ప్రభులోక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధమైన పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము కదా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.